బాధ్యతరాలకు చాలా హేయమైన పని, చెప్పండి. చాలా హేయమైన పని. దీన్ని అందరూ వైద్య సిబ్బంది అందరూ తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా మా పిఎస్సి ఏరియాలో కూడా నైట్ డ్యూటీలో స్టాఫ్ నర్సులు ఉంటారు 24 hours హాస్పిటల్. వాళ్ళ భద్రతకు కూడా మేము బాధ్యత వహించాల్సి వస్తుంది. దీని గురించి ఇటువంటి పని పునరావృతం కాకుండా గవర్నమెంట్ మంచి శిక్షణ తీసుకుంటామని వాళ్ళకి రైతులందరూ కూడా మమ్మల్ని అడిగారు ఏమనంటే గట్టి చెప్పండి. ఇలా జరిగింది, ఏం చేద్దామనంటే ఏం లేదు, ఇలా ఎవరికి జరిగిన అన్యాయమే కదా. ఈరోజు ఆ అమ్మాయి అయితే రేపు పొద్దున్న ఇంకొకరు అవుతారు. మన వాళ్ళు అయినా సరే మనం ఎప్పుడైనా సరే ఇలా జరగచ్చు కదా. అందువల్ల మనం అందరం కూడా ఒకటయ్యి మనం ఇలాంటివి న్యాయం జరగాలని కలిసి పోరాడదామని చెప్పి నేను మెడికల్ షాప్ యూనియన్ అంతా కలిసి కూడా మేము సపోర్ట్గా నిరసన కార్యక్రమం చేపట్టాం. ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ఎమర్జెన్సీ తప్ప మిగతా సేవలన్నీ కూడా బంద్ చేయడం జరిగింది. దీనిలో గవర్నమెంట్ డాక్టర్స్ మరియు ఐఎంఏ అసోసియేషను అట్లాగే మెడికల్ షాప్స్ ఓనర్స్ కూడా అంటే వీళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారు. మా యొక్క డిమాండ్ ఏంటంటే బాధితురాలు నెలగా మనం చనిపోయిన దాన్ని తీసుకురాలేం, కానీ ఆవిడికి న్యాయం చేకూర్చాలి అని అంటే సత్వరము ఈ పరిష్కారం ప్రభుత్వం దిగివచ్చి బాధితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని, కఠినమైన చట్టాలు తీసుకురావాలని, తద్వారా రేపొద్దున్న హాస్పిటల్పై దాడులు కానీ డాక్టర్లపై దాడులు కానీ జరపడానికి కఠినమైన చట్టాలు ఉండాలి. లేకపోతే మనం స్వేచ్ఛగా డాక్టర్స్ వాళ్ళ తాలూకా విధుల్ని సక్రమంగా నిర్వర్తించలేరు. తద్వారా ఎఫెక్ట్ అయ్యేది ప్రజలే. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయంలో ఆలోచించి ఈ బాధితురాళ్ళకి మనం అండగా నిలుద్దాం, న్యాయాన్ని గెలిపిద్దాం. అలాగే ప్రభుత్వం కూడా తగిన చర్య తీసుకొని మంచి చట్టాలు తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈ మెసేజ్ ఈ యొక్క క్యాండిల్ ర్యాలీ ద్వారా తెలియపరుస్తుంది. ఏమైతే జరిగిందో ఇంతవరకు అందరూ తెలిసే ఉంటుంది. ఒక లేడీ డాక్టర్ దట్టు ఇన్ ద ప్రెమిసెస్, ఈ ఇన్సిడెంట్ వేరే ఎక్కడైనా జరిగితే పర్వాలేదు, ఇన్ ద ప్రెమిసెస్ ఆఫ్ ద హాస్పిటల్ ఇన్ డ్యూటీ అయినప్పుడు దట్టు విత్ ప్లాన్డ్గా లైక్ మర్డర్ చేయాలి అనే ప్లాన్డ్గా కనిపిస్తున్నారు తప్పించి ఈ
యాక్సిడెంటల్ కూడా కాదు. అండ్ అక్కడ సిచ్యువేషన్ ప్రకారము అలాగా ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక అయ్యింది అన్నట్టు కూడా కాదు. వై ఐఎమ్ టాకింగ్ లైక్ దట్ మతలబ్. అండ్ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ని అసలు ఎవిడెన్స్ లేకుండా రెన్యువేషన్ అని పెట్టారు. వితౌట్ సిబిఐ ఎంక్వైరీ కానీ లేదంటే పోలీస్ ఎంక్వైరీ కానీ వచ్చి ఆ ఎవిడెన్స్ ఎక్కడైతే ఫింగర్ ప్రింట్స్ అవన్నీ తీసుకోవడానికి వీలు లేకుండా రెన్యువేషన్ అని అవన్నీ చేస్తారు. సో ప్రీఆక్యుపైడ్ బికాస్ ఈ స్టూడెంట్ ఏమో దేని గురిండోనో షీ యూజ్ టు క్వశ్చన్ ద ప్రిన్సిపల్ అండ్ మేనేజ్మెంట్ రిగార్డింగ్ సమ్ మిస్హ్యాప్ ఇన్ ద హాస్పిటల్. సో ప్రీమోటోతో అయింది కనుక ఇలాంటివన్నీ ఖండించకపోతే ఫ్యూచర్ జనరేషన్ ఎవరు కూడా ఆల్రెడీ చాలామంది సైన్స్ వైపు కాకుండా ఎంపీసీ అటువైపు తీసుకొని ఫారిన్స్ వెళ్ళిపోయి అదంతా చేస్తున్నారు. ఇంకా ఇలాంటి వాటిని ఇంకా ఖండించకపోతే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఎవరు కూడా మెడిసిన్లో చేయడానికి ఒప్పుకోరు అండ్ దీనిలో రావడానికి ఒప్పుకోరు. దానివల్ల మన ప్రజలే నష్టపోతారు కనుక ఇంకా మీదట ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చాలా కఠినమైన శిక్ష వేసి అది చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.